పొన్నాల లక్ష్మి గారు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వాళ్ళ అత్తగారు ఝాన్సీ రెడ్డి గారు. ఈ కుటుంబ తగాదాలు గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న పరిస్థితి. అంటే ఈ ప్రశ్న మీరు ఒక సీనియర్‌గా మిమ్మల్ని చాలా సీనియర్ మీరు మంత్రి, ఒకటి టీపీసీసీ అధ్యక్షులుగా కూడా గతంలో చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్నారు. మిమ్మల్ని అడగకూడదు. కానీ మీరు ఆ జిల్లాకి చెందిన వాళ్ళు కాబట్టి వరంగల్ జిల్లా. దీన్ని ఎట్లా చూస్తారు ఒక బీఆర్ఎస్ నాయకులుగా ఈ యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి గారి వివాదాలు? అంటే చెప్పేదంతా చెప్పి అడగనే అడుగుతున్నారు కదా! ఇక్కడ రాజకీయాలు, అనుభవాలు, గత చరిత్ర ఇవి పరిశీలించినట్లయితే వాళ్ళ మీద నేనెందుకు మాట్లాడాలా? ఇవాళ రేపు రాజకీయాల్లో ఎట్లా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, పూర్వ అనుభవాలు ఏమిటి, చరిత్ర ఏమిటి, అది లోపించింది కాబట్టి అదేదో వాళ్ళిద్దరి మధ్య వచ్చిందని దాన్ని పెద్దగా చేసి వాళ్ళని ఎక్కిత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకు వచ్చారంటారు వాళ్ళు రాజకీయాల్లోకి? మీరు ఒకసారి అడగండి, పిలవండి, మంచిగా బాగుంటుంది కదా. మీ జిల్లా వాళ్ళు కాబట్టి నేను చెప్తే బాగుండదు కదా. రాజకీయాల్లో వచ్చిన వాళ్ళను మీ మీ ఉద్దేశం ఏంది అని వాళ్ళని అడిగితే బాగుంటుంది. నన్ను పార్టీ ఎందుకు మారామంటే నేను చెప్పాను, అవునా కదా, వాళ్ళని అడగండి. ఏమో సేవ చేద్దామని వచ్చారా అంటారు, ఇంకేమైనా చెప్తారా ఎవరైనా? అప్పుడే ఎందుకు వచ్చింది ఆలోచన? ఇంకేముండొచ్చు చెప్పడానికి, ఏముండొచ్చు ఇంకా ఏముంటుంది, ఏముండదు. ఇంకా ఇక్కడ ఒకటి, సరే అన్ని కోణాల్లో ప్రభావితం చేయడానికి చేసే ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతాయి. ఆ నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గం ఎప్పుడు గెలడ. ఆ విక్టరీ చాలా సంచలనం కదా 1952 నుంచి. అంటే నాకు తెలిసినంత వరకు ఒక్కసారి మసూర్ రెడ్డి గెలిచాడు. ఈ ఎన్నికల రిట్ పిటిషన్ ఏదో వస్తే దాంట్లో పోయింది, తర్వాత లేదు. అక్కడ అంతకుముందు గెలిచిన వాళ్ళు ఎలా గెలిచారో కూడా నాకు తెలుసు. ఈ సామాజిక వర్గంలో చాలా అంతరాలు బాగున్నాయి. తర్వాత ఆధిపత్య పోరు ఎక్కువ ఉంటుంది, తర్వాత అహంకారం ఎక్కువ ఉంటుంది. ఆ అహంకారం ఉన్న పెద్ద అదే సామాజిక వర్గంలో పెద్దవాళ్ళు అదే సామాజిక వర్గం చిన్న వాళ్ళను మంచిగా చూడరు. దాంతో మిగతా నాయకులు, మిగతా శక్తులు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆరు వర్గాలు దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్నాయి. అందుకే ఇంతవరకు గెలవలేదు అక్కడ. సరే వచ్చారు, అన్ని రకాలుగా ఉపయోగపడతామని చెప్పారు, అన్ని రకాలుగా సహాయపడ్డారు. ఎన్నికల ముందు వచ్చారు, ఎన్నికల్లో సహాయపడి ఉంటారు, ఒక చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏముంది, ఇలా ఎన్ని చూస్తలేము, ఎంతమందిని చూస్తలేము, పార్టీలనే చూస్తున్నాం, వ్యక్తులనేనా? అవునా కదా? ఎందుకు వస్తారు, ఎందుకు వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేశారు, ఏం చేసినా చేయకుండా ఎందుకు వెళ్ళిపోయారు కనపడదా? స్పెసిఫిక్గా అంటే మళ్ళీ సమస్య. దయచేసి చిట్చాట్లో మనం మాట్లాడుకోవచ్చు. ఈ విషయాల మీద నేను ఎంతమంది గురించి ఏ రాజకీయ పార్టీల గురించి మాట్లాడాలో చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.